నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ ని ఇప్పుడు చూద్దాం. రిషితేశ్వరి మృతిపై నివేదిక వచ్చిందని అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. కమిటీ రిపోర్ట్ మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి గంటా. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రత్యేక హోదా వస్తే సామాన్యులకు ఒరిగేదేమీ లేదని, పారిశ్రామిక వృత్తులకే లబ్ధి చేకూరుతుందని డొక్క అన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి మానవహారం నిర్వహించింది. ఆల్ ఇండియా రేడియో ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో కేంద్రం తీరుపై నేతలు మండిపడ్డారు. బ్రోకర్ల దందాను అరికట్టేందుకు అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాద్ ఆర్టీఏ కార్యాలయం గేటు దగ్గరే విధులు నిర్వహించారు. అక్కడే ఆఫీసు ఫైళ్లను తనిఖీ చేసి సంతకాలు చేశారు. డీటీసీ చర్యలతో సిబ్బంది కంగుతిన్నారు.